హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో ఈరోజు కార్తీక మహాపురాణము 17వ రోజు పారాయణము చదివి వినిపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మహాపురాణము 17వ రోజు పారాయణము. సూత మహర్షి మళ్ళీ ఇలా చెబుతున్నారు. పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రాణేశ్వర, కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలే అలరారుతుండగా తిథులలో ఏకాదశి, నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసిందని కోరగా, నవ్వు రాజిల్లేడు మోమువాడైన నవనీత చోరుడిలా చెప్పసాగాడు. సత్య, చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నేను నీకు చెబుతాను విను. పృథు చక్రవర్తితో నారదుడు ఇలా చెబుతున్నాడు. సముద్ర నందనుడైన శంకుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వ దేవతాది అధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యాబంధువులతో సహా మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు. అయినా శంకుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునఃదాన్ని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది గనక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు. విష్ణువు యోగనిద్రగతుడైన ఒకానొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కాని యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెదికాడు కాని వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజాద్రవ్యాల్ని సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలందర్నీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు. సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్యగీత నామస్మరణాదులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాల పూజించి శరణు కోరారు దేవతలు. శరణాగతులైన సురతులను చూసి రమాపతి ఇలా అన్నాడు. మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడే మీ పట్ల వరదుడినవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదేవిధంగా ధూపదీప సుగంధ ద్రవ్యాదులు నృత్యగీత వాద్య నామస్మరణాదులతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందుతారుగాక. వాళ్ళ చేత నాకియ్యబడిన అర్ఘ్య పాదాద్యులన్నీ కూడా ఆయా భక్తుల సుఖసౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలే వర్ధిల్లునుగాక. నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాల్ని కాపాడతానుగాక. ఇక నుంచి ఈ కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవబృద్ధ స్నానతుల్యమగుగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతమునాచరించిన వారందరూను నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగియున్నారు. ఓ వరుణదేవ, కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధనకనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు. ఓ కుబేర, ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారం ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండిటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి. తపోదానయజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గ సాఫల్యాన్ని స్వర్గ ఫలాన్నీయగలవే గాని నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా. భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకలా ఉపదేశించిన వాడే మహామత్స సాబకమై వింధ్యపర్వతమందిలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడా, చేపపిల్లను తన కమండములో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవటం వలన దానినొక నూతిలో ఉంచాడు.
రెప్పపాటు కాలంలోనే ఆ సఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కాని విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి పాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటివలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెదకి తీసుకుని రండి. నేను దేవగణ సమాయుక్తుడనే ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు. విష్ణు ఆజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్లి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు. ఓ పృథు మహారాజా, ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమయ్యిందో అది వారి శాఖ అయినది. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ణు ఆజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని దేవతలతోనూ ఋషులతోనూ కూడినవాడే అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్షపన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరిని ప్రార్థించారు. ఓ దేవాదిదేవ జగన్నాయక, మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతనై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము. కాబట్టి నీ దయవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధకమైనదిగాను యగుగాక. అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది, బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు. దేవతల ప్రార్థన వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యమందహాసాన్ని చేశాడు. దైత్యాది దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక. ఇక నుంచి బ్రహ్మక్షేత్రమనే పేరు ప్రఖ్యాతి వహించుగాక. అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడి క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు. ఆ గంగా సూర్యాసుతయైన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారే. ఈ తావుననే సుస్థితులయ్యెదరుగాక. ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించుగాక. ఈ నెలనందు ఆచరించే జప తపోవ్రత యజ్ఞ హోమ అర్చనాదులు అనంత పుణ్య ఫలదాలే నా సాన్నిధ్యమును అందించునుగాక. అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సైతం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది. సూర్యుడు మకరమందుంటుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను. ఓ ఋషులారా, శ్రద్ధాలువులై వినండి. నేను సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్నవారే జీవన్ముక్తులవుతారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్ధానమయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథు మహాపాల, ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు. ఇక్కడితో కార్తీక మహాపురాణము 17వ రోజు పారాయణము సమాప్తము. ఇదేనండి కార్తీక మహాపురాణము 17వ రోజు పారాయణము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.